హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఇవాళ టాపిక్ వచ్చేసి వైరాగ్యము. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తన వ్యాఖ్యల్లో చెప్పిన మాటలే ఈరోజు చర్చించుకుందాము. సో ఏమని చెప్పారంటే, వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలు ధరించి హిమాలయాలకు వెళ్ళడం కాదండి. సో వైరాగ్యం అంటే మనం ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని మన ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఉండడం అన్నమాట. మన కళ్ళు, నోరు, చెవులు అన్నీ మూసుకొని మనలో మనము ముందు కళ్ళు, చెవులు, నోరు అన్నీ మూసుకొని ఉండడము, ఏమీ వినకుండా, ఏమీ చూడకుండా, ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తూ, అది అందులో మనము ఎక్స్పర్టైజ్ అని కాదు, అది అలవాటు చేసుకుంటూ నిదానంగా దాంతోపాటు మన శ్వాస మీద ధ్యాస, మన న్యాచురల్ బ్రీత్ ఉంటుంది కదండి నిత్యం. సో న్యాచురల్ శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చొని ఉండడమే వైరాగ్యం. అది ఎక్కడుండైనా చేసుకోవచ్చు, హిమాలయాలు వెళ్ళే చేయాలని ఏం లేదు. సంసారంలో ఉంటూ కూడా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మనము ఖాళీ సమయంలో శ్వాస మీద కళ్ళు మూసుకొని, ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ఉంటే మనము వైరాగ్యంలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినందుకు మనము మెడిటేషన్ కూడా చేసిన వాళ్ళం అవుతాం. సో మన ఆత్మ ఎదగాలంటే మనము మెడిటేషన్ చేయాలండి. సో ఆనాపానసతి మెడిటేషన్ అని ఫస్ట్ గౌతమ్ బుద్ధుల వారు ఇంట్రొడ్యూస్ చేశారు. సో అది తర్వాత సేమ్ అదే మనకి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆనాపానసతి మెడిటేషన్ గురించే చెప్పారనమాట. సో మనం ఏంటంటే వైరాగ్యం అంటే చక్కగా వివరించారు. అంటే ఏంటి? కళ్ళు మూసుకోండి, ఏమీ వినకండి, ఏమీ మాట్లాడకండి, ఏమీ చూడకండి. ముందు అది దానితోనే అభ్యాసం, అంటే వైరాగ్యంతో అభ్యాసం. అది వైరాగ్యం. అభ్యాసము ఏంటి? శ్వాస మీద ధ్యానం. అది అభ్యసించుకుంటూ ఉంటే మనము ఆత్మపరంగా కూడా ఎదుగుతామన్నమాట. ఇప్పుడు మనం ఆనాపానసతి ధ్యానం చేసామనుకోండి, మన చెడు కర్మలు ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ ఉన్న చెడు కర్మలు కూడా ధ్వంసం అవుతాయి. సో అది దానివల్ల మనకి ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి కష్టాలు ఉండవు. నిత్యం ఆనందంగా పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నమాట. అండ్ మనం ఇంకా ఎలానో కర్మలు ధ్వంసమవుతున్నాయి అన్న టెక్నిక్ తెలిసింది కదా, అంటే అలా అనుకొని ఇంకా సరే మనం ధ్యానం చేసేద్దాము, మళ్ళీ తర్వాత దేని తప్పులు చేసేద్దాము అంటే అలా కాదండి. ఇంటెన్షన్ బాగుండాలి. ఇంటెన్షన్ బాగుంటేనే కర్మలు ధ్వంసం అవుతాయి. సో అది ఎవరికి ఎంత ప్రాప్తియో అంతవరకే మనకి లభిస్తుంది. అంటే ఏంటి? మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి. అది ఎంతవరకు ప్రాప్తియో అంతవరకే మనం చేయగలం. కర్మలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఎంత ధ్యానం చేయాలన్నా కుదరదు. మనకి ఏదో ఒకటి మనల్ని చేయనీయకుండా చేసేస్తుంది అనమాట. సో అండ్ ఇంటెన్షన్ మంచిగా పెట్టుకొని ఇంకా పూర్తిగా పరివర్తన అంటారు కదండి, అది మార్పు వచ్చేసేసి చెడు కర్మలు తొలగించుకొని మనము ఇంకా మంచి మార్గంలోనే నడవాలి అంత రియలైజేషన్ వచ్చేసేసి అలాంటి మైండ్ సెట్తో కనుక మనం ధ్యానం చేస్తే చెడు కర్మలు పోతాయి. అట్ ద సేమ్ టైం మనము ధ్యాన ప్రచారం కూడా చేయాలండి. మనం చేయడమే కాదు, వేరే వాళ్ళ చేత కూడా చేయించాలి. మన ఆత్మ ఎదుగుదల ఒక్కటే కాదు, వేరే వాళ్ళ ఆత్మ ఎదుగుదల కూడా మనం చూసుకోవాలి. కానీ ఫస్ట్ ఏంటంటే మనం ఎదగాలి కదా. ఇప్పుడు మన కప్ ఫుల్ ఉంటేనే వేరే వాళ్ళకి ఇవ్వగలం. మనంలోనే లేకపోతే ఇంకా మనం వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలం? చెప్పడంలో తప్పు లేదు, కానీ మీరు కూడా ఆచరించండి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే శక్తిని మనము సంపాదించుకోవాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.